ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, శ్రీమాత్రే నమః, దుందుర్గాయ నమః, క్రీం క్రీం మహాకాళికాయ నమః. ఓం నమః శివాయ, శివాయ గురువే ద్రాం దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహువు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మను అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారిత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూస్తుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. కర్కాటక రాశి జాతకులకి గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా ఏ స్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చంద్ర భగవానుడు అంతా కూడా యోగకరంగా ఉన్నప్పటికీ కూడా మీకు ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా ఉన్నారు. ప్రధానంగా 3 గ్రహాల కలియిక జరుగుతుంది. చతుర్గ్రహ కూటమి, యొక్క త్రిగ్రహ కూటమి అంతా కూడా జరుగుతుంది. కావున ప్రధానంగా 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. అధికంగా ధనాదాయం పెరగడం కానీ, స్థిరాస్తి కోసం ప్రయత్నం చేసుకున్న స్థిరాస్తి పెరగడం కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లాభాలంతా కూడా సిద్ధించడం కానీ, ప్రధానంగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు గణించడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి కాంట్రాక్ట్స్ లభించడం కానీ, మీకంతా కాకుండా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిత్రులు, బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా ఈ వారం మధ్యలో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి యోగకరంగా ఉంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ప్రధానంగా దోషకారిగా ఉన్నారు కావున అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం, ఎరుపు రంగు వస్త్రాన్ని బ్రాహ్మణోత్మకి దానం చేయడం, కందిపప్పు కానీ, ఈ యొక్క దానిమ్మ పళ్ళు కానీ దానం చేయడం, కూష్మాండ దానం చేసుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న మానసికమైన ప్రధానంగా చూసుకుంటే మనస్పర్ధలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ గృహంలో శనీశ్వరుడు అంగారకుడు కలిగిక స్వల్పంగా చికాకులు అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మాట పట్టింపుకి అంతా కూడా అవకాశం ఉంటుంది కావున
మనశ్శాంతిగా భగవంతుడి యొక్క నామస్మరణ మాత్రం చేత మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. తద్వారా ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. మందార పూలతో పరమేశ్వరుని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల ఆర్థికంగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి, ఆర్థికంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిహారాలంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.